నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి ఎవరైతే దీని మీద స్పందించాలి మాట్లాడాలి అనుకున్నామో వాళ్లే స్పందించారు. స్పందించాలి అనుకున్న వాళ్ళు స్పందించినప్పుడు మళ్ళీ దాంట్లో శషభిషలు ఎందుకు, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఎందుకు అంటే ఎస్ ఎవరు మాట్లాడినా సరే రాజకీయానికి వాడుకుంటాం అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ బ్యాచ్ వేరే అనుకోండి, అది వేరే విషయం. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన సంధ్యా థియేటర్ ఘటన మీద మాట్లాడుతూ తప్పంతా ఒక్కళ్ళదేనైతే ఖచ్చితంగా చెప్పలేదు. కొంత మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం ప్రకారం తప్పంతా అల్లు అర్జున్ ఒక్కడిదే అని పవన్ కళ్యాణ్ చెప్పలేదు. కానీ విత్ కరెక్షన్ ఆ రోజు జరిగినటువంటి దురదృష్ట ఘటన తరువాత ఇమ్మీడియట్గా స్పందించి అల్లు అర్జున్ కాకపోయినా చిత్ర బృందం ఎవరైనా సరే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన నిలిచి మీకు మేము భరోసాగా ఉన్నాం, మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పి ఉంటే చాలా బాగుండేది. అక్కడ జరిగింది కాస్త తప్పిదమే. ఇది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. నిజమే, చాలా స్పష్టంగానే చెప్పారు. దాని తర్వాత అల్లు అర్జున్ది ఎక్కడ తప్పుంది అన్నటువంటి పాయింట్కి మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అన్నటువంటి మాటలు ఒకసారి చూస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింది స్థాయి నుంచి ఎదిగారు, వైకాపా విధానాల తరహాలో ఆయన అక్కడ వ్యవహరించలేదు, రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు, టికెట్ ధర పెంపుకి వెసులుబాటు కల్పించారు, ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి, సలార్, పుష్ప 2 వంటి సినిమాలకి భారీ స్థాయి వసూళ్లు వచ్చాయంటే అక్కడ సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి అందిస్తున్నటువంటి సహకారం మాత్రమే కారణం. అలాగే ఇదే విధంగా పుష్ప 2 సినిమాకి కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి కూడా ప్రోత్సహించడమే అవుతుంది. ఆయన ఇచ్చినటువంటి పర్మిషన్స్ ప్రోత్సహించడమే అవుతుంది తప్పితే సినిమా వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు, సినిమా వాళ్ళ మీద ఆయన ఏదో కక్ష కట్టేశారు అన్నటువంటి ధోరణి మాత్రం చాలా తప్పు. కేవలం ఏదో ఆడియో ఫంక్షన్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అన్నటువంటి ఒక పాయింట్ తోటే కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇలాంటివి చాలా జరుగుంటాయి. అంతే తప్ప రేవంత్ రెడ్డిని అటువంటి దానికి ఆడిపోసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్తూనే, ఇంకొక పక్కన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త సాఫ్ట్గా వెళ్ళి ఉంటే బాగుండేది. అయినప్పటికీ చట్టం ఎవరికైనా ఒక్కటే, అది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా రాజకీయ నాయకుడైనా అన్న వ్యాఖ్య కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అంటే భిన్నంగానే మాట్లాడారు, పాయింట్ మాట్లాడారు. ఇది మాత్రం వాస్తవం, అందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు, చాలా క్లియర్గా చెప్పారు. అలాగే నిన్న మొన్న ఆయన ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీడియా అడిగింది సినిమాల గురించి మాట్లాడమంటే, సినిమాల కంటే పెద్దవి చాలా ఉన్నాయి, సినిమా అనేది చాలా చిన్న విషయం, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు కాదు అని. సో దానికి తగ్గట్టుగానే నిన్న జరిగినటువంటి వ్యవహారం ఆయన దానికి సంబంధించి మాట్లాడారు. అండ్ ఇక్కడ ఈరోజు సినిమా గురించి మాట్లాడారు. ఎందుకంటే రేపు సోమవారం FDC చైర్మన్ తెలంగాణ దిల్ రాజు ప్రముఖ ప్రొడ్యూసర్ ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు కాబట్టి. సో ఇక్కడ ఇందులో తప్పులే ఉన్నాయి ఒప్పులే ఉన్నాయి అటువంటిది ఏం లేదు. చిత్ర బృందానికి చాలా క్లియర్గా మీ వల్ల జరిగింది పొరపాటు జరిగింది, జరిగిన వెంటనే మీరు సరిదిద్దుకోలేని పొరపాటు చేశారు కాబట్టి ఈరోజు మీ వైపుకు వేళ్ళు చూపిస్తున్నారు. ఇందులో ఇంకో భాగంగా ఏదో అల్లు అర్జున్ని పూర్తి స్థాయిలో తప్పు నీదే అని చెప్పి ఆయన కరాఖండిగా తేల్చేశారనడానికి కూడా లేదు. అల్లు అర్జున్ని ఒంటరి వాడిని చేసేశారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారంటే ప్రొడ్యూసర్లు కానీ మిగతా చిత్ర బృందం కానీ ఎవరు కూడా దానికి సంబంధించి సరైన రీతిలో స్పందించలేదు. వాళ్ళు స్పందించలేదు కాబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వెళ్ళింది. ప్రభుత్వం చట్టపరంగా తన పని తాను చేసుకుపోయింది అనేది చాలా క్లియర్గా చెప్పారంటే ఎవరికి చురకలు వేయాలో వాళ్ళకి చురకలు వేశారు, ఎవరి వల్ల పొరపాట్లు జరిగాయో ఆ పొరపాట్లని సరిదిద్దుకోమని కూడా చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది తెలంగాణ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ని కూడా బ్లేమ్ చేస్తూ అదిగో మొత్తానికి చివరాఖరికి 21 రోజుల తర్వాత వచ్చి చాలా గొప్పగా స్పందించారు అంటూ అటు వైసీపీ, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మీద BRS. ఎందుకు ఈ చర్చలు అసలు? అంటే ప్రతి దాన్ని మేము రాజకీయంగానే వాడుకుంటాం, రాజకీయాలనే వెతుకుతాం అని చెప్పి ఏం చెప్దామని సమాజానికి? ఇదే ఇవాళ